తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ ఆవరణలోని శ్రీశక్తి భవనంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కొడలూరు అనసూయమ్మ పర్యవేక్షణలో మండల అభివృద్ధి అధికారి అన్నపూర్ణారావు ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ, వీఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులను ఏర్పరచుకోవాలన్నారు. గ్రామాల్లో మౌలిక వస్తువులను అనుసరించి చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించుకోవాలన్నారు. ఈ విధంగా గ్రామ సభలో ప్రతిపాదించిన పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో యూపీఆర్డీ ఉమామహేశ్వరరావు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండల పరిషత్లో జీపీడీపీ మీద ప్రోగ్రాం జరగడం జరిగింది. 19 గ్రామ పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులు, లైన్ డిపార్ట్మెంట్స్ మెంబర్స్ అందరూ, పొదుపు లక్ష్మాలు, డిఏలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రాబోయే ఒక సంవత్సరానికి సంబంధించి 2025-26 సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేయడం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా మనం గ్రామ పంచాయతీకి రాబడులు ముందుగా లెక్క వేసుకుంటాం. మనకి వచ్చే ఆదాయాన్ని బౌండ్ చేసుకొని తద్వారా మనకి రాబోయే సంవత్సరంలో మనం ఏమైతే పనులు ప్రపోజ్ చేయాలో వాటన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలో గ్రామ సభ పెట్టి గ్రామస్తులందరి సమక్షంలో భవిష్యత్ అవసరాలన్నింటినీ కూడా మనం ఒక క్రమబద్ధీకరణ చేసుకొని తద్వారా ఈ మనకి వచ్చిన ఆదాయ వనరుల్లోంచి ముందు ఏది ప్రయారిటీ ఉంటుందో ఆ వర్క్లను చేసుకుంటా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక ప్రోగ్రాం. మండలంలోని ప్రతి పంచాయతీలో కూడా ఈ ప్రోగ్రామ్ లో మనం ఈ వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంట్లో జీపీడీపీలో లేని వర్క్స్ కి మనం ఎలాంటి పరిమితులు, అనుమతులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్, సెక్రటరీ, గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ముందస్తుగా ఏమేమి భవిష్యత్తులో చేయాల్సిన పనులన్నింటినీ కూడా ముందుగా ఒక ప్రణాళిక ప్రకారంగానే లిస్ట్ అవుట్ చేసుకొని తద్వారా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరికీ తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.